నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రతిరోజు 2000 మంది భక్తులకు సరిపడేలా ఏర్పాటు ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ఏవి ధర్మారెడ్డి మంత్రిగా చేసిన ఒక్క అభివృద్ధిని రోజా చూపించగలరా షర్మిలపై రోజా వ్యక్తిగత విమర్శలు సరైంది కాదు మండిపడ్డ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు రేపు తిరుపతిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ పాల్గొననున్న ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ చెర్లాపల్లి కోడలిలో ఆమరణ నిరాహార దీక్ష చంద్రగిరి ఎమ్మెల్యే చెర నుంచి తుమ్మలగుంట చెరువును సంరక్షించాలని డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలు విజయపురం మండలం జగన్నాథపురం సర్పంచ్ ఆర్ రాణి మాజీ సర్పంచ్ ఆర్ నారాయణ రాజు వారి అనుచరులతో కలిసి నగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి గాలి భానుప్రకాష్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు వీడియో తీసుకున్నా కన్నా నేను మొత్తం ఫోటోస్ తీసుకున్నా మా సర్పంచ్ గారు 200 పార్టీలో మళ్ళీ రీజాయిన్ అయినాము. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భర్త రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కే సెల్వమణి నగర రూరల్ మండలం వేలావడి మరియు కావేటపురం గ్రామం నందు ప్రభుత్వ నిధుల ద్వారా 45 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మా యొక్క దశాబ్దాల రోడ్డు సమస్యను పరిష్కరించిన రోజా మరియు ఆమె భర్త సెల్వమణికి రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేస్తూ ఘన స్వాగతంతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నగర రూరల్ మండల ప్రజా ప్రతినిధులు అధికారులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానంను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు 2000 మంది భక్తులకు సరిపడేలా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తిరుమలలో రోజు 1,00,000 మంది నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గతంలో నేను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం తినే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. తర్వాత ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. గోవిందరాజస్వామి వారి ఆలయ భక్తులకు నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో భోంచేస్తున్నటువంటి సంగతి తెలిసింది. పూర్వం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం దర్శనం చేసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే కాకుండా అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిఏసీలోను క్యూ కాంప్లెక్స్లోను అన్ని చోట్ల కొండ మీద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనునిత్యము ఉండే విధంగా ప్రారంభించడం జరిగింది. నాకు ఈ సందర్భంగా నా చిన్నతనం గుర్తుకొస్తున్నది. గోవిందరాజస్వామి ఆలయానికి
నేను 7-8 తరగతుల్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటిది నేను ఆలయ అధ్యక్షునిగా గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన్ని చేసుకోవటం అన్నది మనసుకు చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేస్తున్నాను. ఉన్నత విద్యావంతులారా ఒక్కసారి ఆలోచించండి. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ రోజా మంత్రిగా చేసిన ఒక్క అభివృద్ధినైనా చూపగలరా అని పేర్కొన్నారు. షర్మిలపై రోజా వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని తెలిపారు. పరిశ్రమలు కాదు, రకరకాల మద్యం బ్రాండ్లు తెచ్చారని ఎద్దేవా చేశారు. మద్యం కొత్త బ్రాండ్లతో యువత భవిష్యత్తును నాశనం చేశారని పేర్కొన్నారు. పరిశ్రమల కోసం పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత కొత్త మద్యం బ్రాండ్లు తీసుకురావడమేనని పేర్కొన్నారు. ఏపీలో రోడ్లు లేవని, నిరుద్యోగులు ఆర్తనాదాలు చేస్తున్నారని, యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని చెప్పారు. రాష్ట్రానికి ఏం చేశారని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని తెలిపారు. సిద్ధం సభలకు పాఠశాలల బస్సులు వాడుకోవడం సరైన పద్ధతి కాదని తెలిపారు. విద్యా వ్యవస్థను జగన్ నాశనం చేశారని, ఉన్నత విద్యావంతులారా ఒక్కసారి ఆలోచించండి, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి పేర్కొన్నారు. అంతకుముందులో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ టైప్లో రాజశేఖర రెడ్డి గారు మద్యాన్ని యథేచ్ఛగా రన్ చేస్తా అని చెప్పి బాటిల్ పాల్గొట్టాను. మీకు అందరూ తెలుసు, నాకు తెలిసి అందరూ ఉన్నారు దీంట్లో, కెమెరామ్యాన్లుగా రిపోర్టర్లు అందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇదే తిరుపతిలో నాకు తెలిసి మంగళూరు రూట్లోనే, జేవకోన మంగళూరు రూట్లో బాటిల్ పాల్గొట్టారు. ఇప్పుడు ఈ బాటిల్ని మీరు పగల కొడతారా? రోజా గారు, ఈ బాటిల్ని మీరు పగల కొడతారా? ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. దీన్ని పగల కొడతారా? మీకే మీరు పగల కొడితే నిజంగా మద్యపాన నిషేధాన్ని కోరుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఈ బ్రాండ్లు మీరు పగల కొడతారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ, అదేవిధంగా ఈ దందా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలోనే ఈ దందా జరుగుతుంది. లిక్కర్ దందా మొత్తం, ఈ దందా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుసన్నల్లో, విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో జరుగుతుంది. ఈ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ద్వారా వచ్చిన రక్తం తాగి ఈ లిక్కర్ మద్యాన్ని, డూప్లికేట్ మద్యాన్ని అమ్మి ఆ రక్తంతో వచ్చిన డబ్బు ఏదైతే ఉందో తాడేపల్లి ప్యాలెస్లో రోజు లెక్క పెట్టుకుంటున్నారు. ఎక్కడ పేమెంటు డిజిటల్ పేమెంట్ చేస్తే లెక్కలు తప్పవుతాయని చెప్పి ప్రభుత్వాన్ని, అదేవిధంగా దీనికి లెక్క పక్క ఉంటుందని క్యాష్ అండ్ క్యారీ చేస్తున్నారు. ఆ డబ్బునంతా మళ్ళీ తీసుకొని వస్తున్నారు, ఎలక్షన్లో పంచాలని చూస్తున్నారు. అవన్నీ ఆల్రెడీ పంచడానికి మొదలుపెట్టారు. మీ రక్తం ఇది, ఆ డబ్బు మొత్తం మీ రక్తమే. ఈరోజు పంచే ప్రతి రూపాయి పేద ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేసిన ఆ డబ్బే మళ్ళా పంచాలని చూస్తున్నారు. ఆ పంచే డబ్బుని తీసుకోండి, ఓటు మటుకు సైకిల్ గ్లాస్ గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు తిరుపతిలో జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొననున్నారని, వచ్చే ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించండి కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎన్నో చోట్ల రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, కానీ ప్రధాని మోదీ ఏపీపై కక్షపూరితంగా ఉన్నారని చెప్పారు. ప్రత్యేక హోదా ఉంటే ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని, విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు అందరూ పెట్టుబడులు పెట్టేవారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధితో పాటు యువతకి ఉద్యోగాలు వచ్చేవని, 14 కమిషన్ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వద్దన్నారని, అందుకు ఇవ్వలేదని అంటున్నారని చెప్పారు. 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారని, ప్రత్యేక చట్టం చేసి ఇవ్వచ్చు కదా అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాతనే ఇవ్వాలి, కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసి తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వాలనుకునే లోపే అధికారం కోల్పోయామని చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్కు దీనికి సంబంధమే లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి, సభ్యులు గోవిందరావు, అభిజిత్ సేన్ వాళ్ళే చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్కు ప్రత్యేక హోదాకు సంబంధమే లేదు, ఇది బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడమే అని చెప్పి చెప్పడం జరిగింది. పోనీ అదనుకున్నా కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది ఎప్పుడు 2014 మే 26న
14th ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది ఎప్పుడు 2014 డిసెంబర్ 15న. మధ్యలో 6 నెలల 20 రోజులు 14th ఫైనాన్స్ కమిషన్ నివేదిక రాలే. ఎందుకు మరి చేయలేదు? కాబట్టి ఇవన్నీ సాకులు మాత్రమే. బీజేపీ కుక్కలు చెప్పులు వెతుకును, నక్కలు బొక్కలు వెతుకును, బీజేపీ నాయకులు సాకులు వెతుకుని సుమ్ముతున్నట్లు వాళ్ళు సాకులు చెప్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ, వైకాపా కానీ, జనసేన కానీ ఇవి బానిస పార్టీలు. బీజేపీ చేతిలో బానిస పార్టీలు, కబాలీలు, కీలుబొమ్మలు. నరేంద్ర మోడీ, అమిత్ షా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. వీళ్ళ ఈ ఉడత ఊపులు మాత్రమే. ప్రాంతీయ పార్టీల ఈ ఉడత ఊపులు, చింతకాయలు మాత్రం రాలవు. వీళ్ళకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కానీ పెళ్ళింటి కాడ కుక్కల గోల చేసినట్టు గోల మాత్రం చేస్తూ ఉంటాయి, ఏదో వాళ్ళే తెచ్చేటట్టు. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా రావాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రత్యేక హోదా అమలు చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి కల్పించండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన బహిరంగ సభ భారీ స్థాయిలో విజయవంతమైందని, దీన్ని చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయానికి గురయ్యారని, రానున్న ఎన్నికలలో వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతుందని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, నరసింహ యాదవ్లు జోస్యం చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో 2024లో జరగనున్న ఎన్నికలలో భారీ స్థాయిలో గెలిచి అధికారం చేపట్టనుందని తెలియజేశారు. ఎంతో అనుభవజ్ఞుడైన, పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఎంతో బాధ పెట్టే విధంగా విమర్శించారని, దానికి రానున్న ఎన్నికలే సమాధానం చెబుతాయని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా కనీ విని ఎరుగని స్థాయిలో టీడీపీ జనసేన బహిరంగ సభ విజయవంతమైందని, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు యావత్తు హర్షం వెళ్లబుచ్చుతున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సమాజంలో అన్ని కులాలు, వర్గాల వారికి సముచిత న్యాయం దక్కిందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీధర్ వర్మ, మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. దేవుని సొమ్ముతో ఎవరైనా ఆటలు సాగించాలి, దాని రాజకీయ ప్రయోజనాల కోసం వాడాలంటే వాళ్ళపైన రాబోయే రోజుల్లో గుర్తించుకోండి, ముందు మారిగా ఆషామాషిగా వదిలే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా కూడా ఎవరైతే దేవుని సొమ్ము కాంట్రాక్టర్ కానీ ఇంకోరు కానీ సమాధానం చెప్పి తీరాలి. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా శ్రీకాళహస్తి టెంపుల్ కానీ అక్కడ జరుగుతున్న అక్రమాల పట్ల కానీ ఈరోజు కూడా పుంకాలు కథనాలు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ ఇంకొక చోట కానీ. తిరుమల, అటు శ్రీకాళహస్తి, అటు ఏదైతే మనం చెప్పుకుంటూ పోతూ ఉన్నామో మన దీనికి సంబంధించి ఈ టెంపుల్స్ కాణిపాకం కానీ అన్ని చోట్ల కూడా దేవుని సొమ్ముతో కూడా ఆటలాడుతూ ఉన్నారు. దేవుని సొమ్ముతో కూడా రాజకీయాలని వాళ్ళు గెలుచుకోవడానికంటామా లేదా రాజకీయాల లబ్ధి కోసం దేవుని సొమ్ము వాడుతూ ఉన్నారు. వాళ్ళకి తీవ్రంగా కూడా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 5 కోట్ల ప్రజానీకం నుంచి కూడా వినపడుతున్నటువంటి సందేశం మరి ఎందుకు అనంటే, నిన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెంలో ఉమ్మడి మేనిఫెస్టోతో ఉమ్మడి నాయకులు ఇరువురు కూడా ప్రజల్ని ఉద్దేశించి మరి ఇరువురి జెండాలతో వారి ఇరువురు కూడా ఒక జెండా అనే అజెండాతో ఆ సభను నిర్వహించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మరి ఇలాంటి సభలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ మరి అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ఈ వైకాపా పరిపాలన, జగన్ అనుకో పరిపాలన. చంద్రగిరి నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీ నాయకుల కబ్జాలకు అడ్డాగా మారిపోయిందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుచానూరులోని పంచాయతీలోని పలు వార్డుల్లో
జనసేన టీడీపీ నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని మాట్లాడుతూ తిరుచానూరులో గ్రామ పంచాయతీలో అనేక వార్డుల్లో సమస్యలు తిష్ట వేశాయని, కేవలం స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హామీలు తప్ప అభివృద్ధి ఎక్కడా కనబడలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే పేదలందరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని చెప్పారు. అదేవిధంగా అధికార పార్టీకి చెందిన నేతలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములను కూడా కబ్జాలు చేస్తున్నారని, వీటన్నిటిపైన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమిటీ వేసి బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సాల్మన్ రాజు, కరీముల్లా, జనసేన పార్టీ మండల రూరల్ అధ్యక్షుడు వెంకట్రాయల్, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ ద్వారా ఇక్కడ తెలియజేసుకుని తిరుచానూరు ప్రజలకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ టెంపుల్ సిటీగా అనౌన్స్ చేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మా చిన్నాయన లోకేష్ బాబు గారి చేత అనౌన్స్ చేస్తాం. అదే కాకుండా ఇక్కడ మనకి అండర్ డ్రైనేజ్తో పాటు డెవలప్మెంటు ముఖ్యంగా తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటాం. వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి భూ కబ్జాలపైన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి రౌడీజం పైన కూడా మేము ప్రత్యేక దృష్టి సారించి తీసుకుపోతాం. మా కార్యకర్తల జోలికి వచ్చిన ఏ నాయకుడిని కూడా రేపు రాబోయే ఎలక్షన్ అయిన తర్వాత మేము వాళ్ళపైన ఏ విధంగా ముందుకు పోతాం మీరే చూస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. నాయకులు ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేట్ భూములతో పైన పడుతున్నారు. దీనిపైన మీరు తెలుగుదేశం పార్టీ అధికారులు ఏం చేస్తారు? ఆల్రెడీ కొందరు నిన్న వచ్చి నన్ను కలవటం జరిగింది. కొందరు వ్యక్తులు, ఒక ముగ్గురు నలుగురు, ఒకటి 62 ఎకరాలు, ఒకటి 45 ఎకరాలు, ఒకటి 1 ఎకరా 90 సెంట్లని, అంటే పూర్వీకుల కాలం నుంచి వాళ్ళకి పట్టా కాగితాలున్నా పూర్వీకాల స్థలం ఉన్నా కూడా వాటిని ఆక్యుపై చేసుకొని మీకు వచ్చి బ్రాహ్మణ పట్ల ఇస్తాం, ముళ్ళపిల్లి ఇస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పి కూడా వాళ్ళు దౌర్జన్యంగా బెదిరించడం జరిగింది. వాళ్ళ అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాటిని ఎవరైనా కొనుంటే కూడా వాళ్ళు నష్టపోతే వాళ్ళు ఎవరున్నారు, ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు నష్టపరిహారం కూడా ఇప్పించే విధంగా మేము ముందుకు పోతాం. స్థానిక సమస్యల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది తిరుచానూరులో. ఏమంటే ముఖ్యంగా స్థానికంగా అందరికీ అందుబాటులో మార్కెట్ లేకుండా పోవడం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఇంత పెద్ద పంచాయతీలో ఇంత ఆదాయం వస్తూ ఉన్నా కూడా సరే ఈ పంచాయతీలో మార్కెట్ లేకుండా పోవడం శోచనీయము. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే దాన్ని కూడా మార్కెట్ కూడా ఏర్పాటు చేసేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. సుదీర్ఘ కాలం పాటు పార్టీలో నన్ను ఆదరించి నాకు అవకాశం కల్పించినందుకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని కారణాల వలన నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి, పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కొండూరు అశోక్ రాజు తెలిపారు. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించేటప్పుడు కనీసం పార్టీ ఉన్న సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నారు, నాతో పాటు నేను కాకుండా నాకంటే సీనియర్లు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ గారు ఉన్నారు, అలాగే ఏఎం రాధాకృష్ణ గారు ఉన్నారు, అలాగే అత్యధిక ఓట్ల శాతం కలిగినటువంటి మన వీవింగ్ కమ్యూనిటీ, మొదలయార్ కమ్యూనిటీ నుంచి పాక రాజా గారు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన్ని కానీ ఎవరిని కానీ ఒక మాట అభ్యర్థి కానీ పార్టీ నాయకులు కానీ ప్రస్తావించినటువంటి సందర్భం లేదు. ఎవరి ఒపీనియన్ తీసుకోలేదు, ఎవరి గురించి ఆలోచించలేదు. ఒకే రకంగా వాళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకొని క్యాండిడేట్ని అనౌన్స్ చేసినారు. ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే పనిచేసినాం, కానీ ఎక్కడ కూడా మేము వేరే రకంగా పార్టీకి ప్రవర్తించలేదు, సిన్సియర్గానే పనిచేసినాం. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. దానికి కారణం తను ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎటువంటి వ్యాపారస్తులు సపోర్ట్ చేస్తున్నాడు, స్మగ్లింగ్ సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని రకాల అసాంఘిక వ్యక్తులతో అతను స్నేహం చేసి నగిరిలో దారుణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని అందరూ గమనించారు, అందరూ తెలుసుకున్నారు. సో ఇటువంటి అతన్ని నియోజకవర్గంలో మనం చేస్తే ఓడిపోవడం ఖాయం. అలాగే ఓడిపోయిన తర్వాత మళ్ళీ నిందంతా మా నాయకుల మీదనే వేస్తారు. ఎవరు పని చేసినా, ఎవరు ఎంత కష్టపడి చేసినా నాయకుల మీదనే వేస్తారు. అది కాకుండా అతనికి ఉన్నటువంటి చెడ్డ పేరు నగిరి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలకే యాక్సెప్టెన్స్ లేదు. సో అటువంటప్పుడు అతని గెలుపుకి మనస్ఫూర్తిగా పనిచేస్తారని అయితే నేను విశ్వసించడం లేదు. చాలా వ్యతిరేకత ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించారు. సో దానికి నిరసనగా ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తూ నేను ఈరోజు పార్టీకి రాజీనామాను సమర్పిస్తున్నాను అధ్యక్షుల వారికి. తర్వాత డీటెయిల్ రిపోర్ట్ కూడా అధ్యక్షులకు నేను
వారికి సబ్మిట్ చేస్తాను. ఈరోజు మాత్రం నేను ఓన్లీ రాజీనామా చేస్తున్నానని మాత్రమే, నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నానని నేను ఈరోజు అధ్యక్షుల వారికి ఆ లెటర్ని పంపిస్తున్నాము. దాని తర్వాత అన్ని విషయాలు కూలంకషంగా ఏమేం జరిగింది, పార్టీలో ఏ ఇష్యూస్ జరిగినాయి పూర్తిగా నేను విశ్లేషించి అన్నీ కూడా రిపోర్ట్ని ఒకటి పంపించి నేను పార్టీ నుంచి నిష్క్రమించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చినాను. తిరుపతి శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధారాణి ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు రెటీనా పరీక్షలు నిర్వహించి రెటీనా డాక్టర్చే ఉచిత సలహాలు, సూచనలు అందించారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా శుక్లాలు ఉన్నవారికి ఉచిత శుక్లాల ఆపరేషన్కు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో హిమబిందు, గీత, సునీత, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా శ్రీ సాయి సుధా ఐ హాస్పిటల్లో డయాబెటిక్ పేషెంట్స్కి ఫ్రీగా రెటీనా చెకప్ చేస్తున్నాము. షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కళ్ళను ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ మనకు కంట్రోల్లో ఉందని, కొద్ది కాలంగానే ఉందని నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఐ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటే డయాబెటిక్ రెటినోపతి అనేది మనము ఇనిషియల్ స్టేజ్లో కనుక్కుంటే చాలా త్వరగా, ఎస్పెషలీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో 100% నయం చేసుకోవచ్చు. అదే మనం ఆలస్యంగా డిటెక్ట్ చేసినా, లేదు కళ్ళు మసగ్గా ఉంటే శుక్లాల వల్లే అని కొద్దిగా ఏమరపాటుగా ఉండి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఆలస్యం అయితే మనకు ఒక ఇర్రివర్సబుల్ లాస్ ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెటినా చెకప్ చేసుకొని అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి బీడీఆర్ అంటాము, అలాగే స్టేజెస్ ఆఫ్ రెటినోపతి ఉంటుంది. డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం లేజర్ ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకొని షుగర్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకుంటే కంటి చూపును ఎప్పటికి కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అలాగే ఈరోజు మా క్యాంప్కి వచ్చిన వారిలో శుక్లాలు ఉన్న వాళ్ళను కూడా డిటెక్ట్ చేశాము. వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేస్తాం. ఈరోజు క్యాంప్ అటెండ్ అయిన వారందరికీ కూడా ఫాలోఅప్ కూడా ఎప్పటికీ ఫ్రీ ఐ చెకప్ చేస్తామని, ఎస్పెషల్లీ రెటీనా చెకప్ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ క్యాంప్కి వచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ దెమ్ అండ్ అలాగే మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని చెర్లపల్లి కూడలినందు తుమ్మలగుంట చెరువుని ఎమ్మెల్యే చెర నుంచి సంరక్షించాలని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఎంఆర్పల్లి పోలీసులు దీక్ష శిబిరానికి చేరుకుని అనుమతులు లేవని శిబిరాన్ని తొలగించాలని బడి సుధా యాదవ్ను కోరగా అందుకు ఆయన నిరాకరించారు. కొద్దిసేపు పోలీసులకు బడి సుధా యాదవ్కు మధ్య వాగ్వివాదం జరిగింది. కొంతసేపటికి పోలీసులు శిబిరం వదిలి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బడి సుధా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 100 కోట్ల తుడా నిధులతో తుమ్మలగుంట చెరువును సర్వనాశనం చేశారని ఆరోపించారు. సదరు కాంట్రాక్టు పనులు కూడా తమ కుమారుడికి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువును సర్వే చేసి బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా శాంతియుతంగా దీక్ష చేస్తున్నామన్న బడి సుధా యాదవ్ తుమ్మలగుంట చెరువు రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బడి సుధా యాదవ్ తెలిపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంత చెరువుని ఆక్యుపై చేసి వాళ్ళ అన్యాక్రాంతం చేస్తే ఏం నిద్రపోతా ఉందా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నిద్రపోతా ఉందా అని నేను ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది పెద్ద ఎత్తున ఉద్యమం. నా ప్రాణాలు అర్పించైనా సరే తుమ్మలగుంట చెరువుని చెరువుగానే నేను తెప్పించేదాకా ఈ పోరాటాన్ని ఆపనని కూడా మీ మీడియా సమక్షంలో తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మధ్యలో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇది ఇచ్చింది. మనకు మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి అక్రమ కట్టడాలని, అక్రమ రోడ్లని, అక్రమ నిర్మాణాలని కూడా తొలగించమని చెప్పి కూడా ఇస్తే కూడా ఈ అధికారులు కానీ కలెక్టర్ కాడి నుంచి కూడా ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించకుండా ఎమ్మెల్యే కనుసన్నల్లో ఎమ్మెల్యేకి భయపడి ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. అందుకని నేను ఈరోజు ఇక్కడ నిరాహార దీక్షకి కూర్చున్నాను. నా ప్రాణం పోయేంత వరకు అయినా సరే ఆ చెరువుని సాధించే వరకు ఇక్కడి నుంచి లేనని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ పోలీసులందరూ కూడా దౌర్జన్యం చేసి ఇక్కడి నుంచి నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి లేపాలని, ఇక్కడ మాకు మద్దతు తెలిపినటువంటి ప్రజలందరూ కూడా
భయభ్రాంతులు చేసి ఇక్కడి నుంచి అందరిని కూడా తరిమి కొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ శాఖ కూడా చెప్తున్నా, ఎందుకంటే మేము ఎవరు కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించలేదు. అదేవిధంగా పబ్లిక్ కూడా ఎక్కడ చిన్న అంతరాయం కూడా కలిగించలేకుండా మేము ఒక సైడ్కి మేము షామినా వేసుకొని ఇక్కడ మాకు నిరసన తెలియజేస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా? పోలీసులు దీనికి సహకరించాలని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ గట్టిగా చెప్తున్నాం. ఇక్కడ మా ప్రాణాలు పోయేంత వరకు కూడా ఈ చెరువుగానే మాకు అప్పచెప్పాలి, ప్రజలకి అందుబాటులో ఉంచాలి. లేని పక్షంలో ఇక్కడి నుంచి కదలమని కూడా మీ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ సారథ్యంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల భారీ స్థాయిలో బహిరంగ సభలను నిర్వహించి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటగా అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అక్కడికి సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరై సభను విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో భారీ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాక కడప, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో రానున్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్ హాజరు కానున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ భారీ సభ నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 2వ గ్యారంటీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వారు తెలిపారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని తిరిగి రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ, రాష్ట్రంలోని సీనియర్ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి కడప కుప్పం వరకు ప్రజలు కన్నీటి పర్యంతమై ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో శుక్రవారం జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఏర్పాట్లను అంతే స్థాయిలో ఘనంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని అలనాటి రాజుల వైభవానికి ఆనవాలుగా మిగిలిన లక్ష్మీ మహల్, అప్పటి సంస్థానాధీశులు పరిపాలించిన లక్ష్మీ మహల్ను రాజులు, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా లక్ష్మీ మహల్ భవనాన్ని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా అనుసరించి ప్రభుత్వానికి అప్పగించారు. కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులను అందులోకి మార్చారు. ముందు తరాలకు ఈ కట్టడం కనిపించకుండా పోతుందనే బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుత ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి టూరిజం శాఖకు అనుసంధానం చేస్తూ అనుమతులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి విచ్చేసి భవనాన్ని పరిశీలించి ప్రభుత్వ అధికారుల సమక్షంలో విలేకరులతో మాట్లాడారు. లక్ష్మీ మహల్ భవనాన్ని టూరిజం శాఖకు అనుసంధానం చేశామని, లక్ష్మీ మహల్కు పునర్వైభవం తీసుకొచ్చి ఈ భవన నిర్మాణాన్ని మరికొన్ని తరాలు చూసేలా మెరుగులు తీర్చిదిద్ది యువతరాలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీ, సర్పంచ్ ధనంజయ్ వర్మ, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ఆయన టూరిజంకి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ రజత్ బాబు కానీ, అదేవిధంగా కన్నబాబు, నిజంగా ఆయన కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఇద్దరికి. వారు కూడా దీన్ని సీరియస్గా 6 నెలలుగా దీని యొక్క స్టడీ చేసి మన డైరెక్టర్ గారు అయినటువంటి రమణ ప్రసాద్ గారు కానీ, ఏడీ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకరించిన దానివల్ల ఈరోజు జీవో కూడా తీసుకుని వచ్చి టూరిజం సెంటర్ పెట్టినాము. దీన్ని రేపే ఎల్లుంటికి ఫౌండేషన్ వేయాలంటే ముందు దీని యొక్క పరిశీలించమన్నా 6వ తేదీ 7వ తేదీ ఫౌండేషన్ జోన్ చేస్తాము. ఈ టూరిజం సెంటర్ వల్ల కార్వేట్ నగరం దినదినాభివృద్ధి అయ్యేదే కాకుండా మన జిల్లాలో అందరూ కూడా, ఎందుకంటే ఇది ఒక కలగంటున్నాను, బస్సులు కూడా మనకు కలిగిరికొండ నుంచి పాలత్తూరుకు వచ్చి, కోటార్వేట్కి వచ్చి, అట్నే పాలసముద్రం వచ్చి మళ్ళీ ఇక్కడ టూరిజం సెంటర్ పెడితే ఇది కంప్లీట్గా మనకు బాగా డెవలప్ అవుతుంది. ఈ ఊరు కూడా విపరీతమైన డెవలప్ అవుతుంది. రాజుల కోరికలు తీర్చాలని కార్వేట్ నగర ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నిర్ణయానికి జగనాన్ని కూడా తెలుపుకుంటూ ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు. ఈయన ఏమేమి కావాలనో అన్ని ఎస్టిమేట్స్ వేసి పంపిస్తారు. ఈయన ఇప్పుడు దీనికి అన్ని రకాలుగా మేము ఎంత సాయం చేసినా. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వార్షిక బ్రహ్మోత్సవాలకు ఉదయం వైభవంగా ధ్వజారోహణం జరిగింది. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ధ్వజారోహణం కార్యక్రమంలో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ఉదయం మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనంత గరుడ విశ్వక్సేనుల వారిని గరుడ పటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. వేద మంత్రాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం మీనలగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను 3,000,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. 9 రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రతిరోజు 2,000 మంది భక్తులకు సరిపడేలా ఏర్పాటు ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి. మంత్రిగా చేసిన ఒక్క అభివృద్ధిని రోజా చూపించగలరా? షర్మిలపై రోజా వ్యక్తిగత విమర్శలు సరైంది కాదు మండిపడ్డ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. రేపు తిరుపతిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ పాల్గొననున్న ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి. రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ చెర్లపల్లి కోడలిలో ఆమరణ నిరాహార దీక్ష. చంద్రగిరి ఎమ్మెల్యే చెర నుంచి తుమ్మలగుంట చెరువును సంరక్షించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.